మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 31ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడి గురించి వివరిస్తూ ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకంలో జీవులన్నిటిలో ఉన్న ఏకత్వాన్ని చూడటం ద్వారా బ్రహ్మత్వాన్ని ఎలా పొందవచ్చో వివరిస్తాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యదా భూత పృథగ్భావమేకస్థమను పశ్యతి తతేవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి వేరువేరుగా కనిపించే ఈ జీవులన్నీ ఒకే పరమాత్మలో ఉన్నాయని మరియు ఆ ఒక్క మూలం నుండే ఇవన్నీ విస్తరించాయని గ్రహిస్తాడో అప్పుడతను బ్రహ్మస్వరూపుడవుతాడు. అంటే జీవుల రూపాలు, గుణాలు వేరైనా వాటన్నిటి వెనుక ఉన్న చైతన్యం, జీవశక్తి ఒక్కటే అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో రకాల జీవులు, వస్తువులు కనిపిస్తాయి. మనకు, ఇతరులకు మధ్య ఎన్నో తేడాలు ఉన్నాయని అనుకుంటాం. కానీ ఈ శ్లోకం ఆ భేదభావాన్ని తొలగించి అంతా ఒకటే అనే గొప్ప సత్యాన్ని మనకు బోధిస్తుంది. ఒకే మట్టితో రకరకాల కుండలు చేసినట్లు ఒకే పరమాత్మ నుండి ఈ సృష్టి అంతా విస్తరించిందని గుర్తుచేస్తుంది. ఈ ఐక్యతను చూడగలిగినప్పుడే మనసులోని గందరగోళం తొలగిపోతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనమితరులతో వ్యవహరించేటప్పుడు వారిలో కూడా మనలో ఉన్న దైవాంశమే ఉందని గుర్తుంచుకోవాలి. దీనివల్ల ద్వేషం, అసూయ వంటి ప్రతికూల భావనలు తగ్గి అందరి పట్ల ప్రేమ, కరుణ పెరుగుతాయి. ఏ పని చేసినా ఈ సృష్టితో మనం వేరు కాదు, అందులో ఒక భాగమే అనే భావనతో చేయడం మనకు మానసిక శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.